స్టోరీ బేస్ లైన్ ఏంటి సార్? అంటే ఎప్పుడు హీరో ఇట్లా స్కామ్లు చేసుకుంటూ కూర్చుంటాడు ఆర్ థింగ్స్? స్కామ్లే కదండి, ఇంకా చాలా చేస్తూ ఉంటాడు జనరల్గా. సో థీమ్ లైన్ అంటే వైఫ్ హస్బెండ్ కంబైన్డ్ స్టోరీ అండి ఇది. ఒక మిడిల్ క్లాస్ సొసైటీలో ఒక మన రెగ్యులర్గా మన ఫ్యామిలీలో ఉండే క్యారెక్టర్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి. సో ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు పేకమేళ కట్టారు అనేది స్టోరీ అంతే. పేక మేడలు అయితే అంటే ఇంకా థింగ్స్ చాలా చూస్తుంటే యంగ్ బ్యాచ్ మంచిగా క్రేజీ థింగ్స్ అయి ఉంటాయి కదా షూటింగ్ టైంలో, అట్లా ఏమన్నా గుర్తున్నాయి? ఎనీథింగ్ దట్ యూ కెన్ రికాల్ నా? క్రేజీ థింగ్సా? షూట్ మధ్యలోనా ఒక్కటైతే గుర్తుంది. మేమంతా లోపల ప్లాన్ చేసుకుంటున్నాము, బయట బతుకమ్మ ఆడుతున్నారు. అంటే షూట్కి బిఫోర్ అనుష ఎక్కడుంది ఎదుగుతుంటే ఆ మధ్యలో బతుకమ్మ ఆడుతూ ఉంది. సో వాళ్ళందరూ మధ్య అయిపోయారు అంతా. సో వాళ్ళు పార్ట్ ఆఫ్ లాగా ఒక కంబైన్ లాగా కలిపేసేసుకున్నారు. సో మేము కూడా అట్లా మిక్స్ అయిపోయి కంబైన్ లాగా ఉంటాం. సో అది కొంచెం స్ట్రాంగ్ అనిపించింది. అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు, ఈ అమ్మాయిని కూడా పార్ట్ ఆఫ్ చేసేసుకున్నారని. అవును, అక్కడ చాలా లైక్ మేము ఎక్కడ బస్తీ పురాణపుల్లో షూట్ చేసాము, అక్కడ దే ఆర్ వెరీ స్వీట్. అంటే ఫస్ట్ డే నుంచి ఎక్కడికి ఇప్పుడు వచ్చారా భోజనం అన్న, ఇట్స్ లైక్ సంబడి యువర్ టాకింగ్ టు యువర్ నేబర్ ఇలా అనిపించింది. షూట్ టైంలో చాలా టైం అక్కడ స్పెండ్ చేసాం కాబట్టి ఆ రోజు లైక్ ఫెస్టివల్ రోజు దే లైక్ కమ్ జాయిన్ అలా, దే ఆర్ వెరీ స్వీట్. కొత్త పాత అసలు ఏం తేడా ఉండదు, నార్మల్ గానే వచ్చేసి మాట్లాడుకుంటాం. అండ్ ఆ ఫెస్టివల్ కూడా నాకు కొత్త కాబట్టి అక్కడ కర్ణాటకలో ఇది లేదు. సో ఇట్ వాజ్ a different kind of this thing also, celebration also for me. So వాళ్ళు లేదు అని దే ఇన్వాల్వ్డ్ మీ ఆల్సో, దట్ వాస్ రియలీ స్వీట్. అప్పుడు మేము ఎదుగుతూ ఉన్నాం అంటే హీరోయిన్ ఎక్కడ ఉన్నారని, డాన్స్ చేస్తా చూస్తూ ఉంటాం. సో అప్పుడు చూసి ఓకే అని అప్పుడు ఫైండ్ అవుట్ చేసుకుని మళ్ళీ షార్ట్ పిలుచుకునేలా పెట్టుకున్నాం. సో అదొకటి. రెండోది ఏంటంటే ఆ పార్ట్ ఏదైతే అక్కడ ఉందో వెదర్ అంతా మేము బస్తీలో షూట్ చేసాము. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఆర్టిస్ట్ రావట్లేదండి, మేము వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి నువ్వు బయటకి నుంచి వెళ్ళిపో అంటే ఏ టైంకి వెళ్ళాలో చెప్పు అని రెడీగా ఉంటారు. సో వాళ్ళంతా కొలాబరేట్గా ఉంది. ఏదైనా థింగ్స్ ఆర్ట్ డైరెక్టర్కి ఆర్ట్స్ థింగ్స్ ఏం లేవనుకోండి, ఆ పక్కనే ఉంటే అక్క మళ్ళీ ఇస్తామంటే తీసుకోమంటారు. సో అది సో ఆ లైఫ్ చాలా ఎంజాయ్గా అనిపించింది అట్లా, ఆ టోన్ అంతది.